సభలో ఉన్నటువంటి వేదవ్యాసుణ్ణి చూసి పరమబ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణ దేహు అనురూపప్రాంశు ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషు నిర్మత్సరు. వ్యాసుడన్న మాట ఒక్కటే వదిలిపెట్టేసి ఆయన పేరు విడిచిపెట్టేసి జనమేజయుడి గుండెలో వ్యాసుణ్ణి తీసుకొచ్చి చెప్తున్నారు మనకి. జనమేజయుని గుండెలో వ్యాసుని పట్ల ఉన్న పూజ్య భావన. ఒక గురువు గారి దగ్గర కూర్చున్న శిష్యునికి అభ్యున్నతి ఎప్పుడు అంటే గురువు గారి మీద ఆ పూజ్య భావన ఉంటేనే. ఆ పూజ్య భావన గురువు గారి మీద లేని నాడు అది శిష్యుడికి కొత్తగా ఏమీ తీసుకొచ్చి ఇవ్వదు, ఆయనకేమీ ఆర్ద్రత కల్పించదు, సంస్కార బీజములను నాటలేదు. అందుకే పేరు విడిచిపెట్టేశాడు. అసలు విడిచిపెట్టేసి వ్యాసుని గొప్పతనాన్ని స్మరిస్తున్నాడు జనమేజయుడు. పరమబ్రహ్మనిధిన్, సాక్షాత్తు పరబ్రహ్మమే రాశీభూతమై నా కన్నుల ఎదుట కూర్చుని ఉంది. పరాశరసుతున్, పరాశర మహర్షి యొక్క కుమారుడు. బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షులలో ముఖ్యమైన వాడు. దయాపరున్, ఇందుకు కదు మాట్లాడాలి, దయ కలిగిన వాడు. కౌరవ్య పితామహున్, కురువంశమునకంతటికీ కూడా పితామహ స్థానమునందున్నవాడు. జనహిత ప్రారంభు, జనమునకంతటికీ కూడా హితమును కల్పించడము అనేటటువంటి మార్గమునందు అష్టాదశ పురాణములను వేద విభాగమును చేసి లోకానికి 4 మంచి మాటలు చెప్పి జనాన్ని మంచి మార్గంలోకి మళ్లించడం అనేటటువంటి ప్రక్రియని ప్రారంభం చేసిన మహాపురుషుడు. కృష్ణాజినాంబరు, కృష్ణాజినం కట్టుకుని ఉన్నవాడు. నీలాంబుదవర్ణ దేహు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నవాడు, అటువంటి కాంతితో ఉన్నవాడు. అనురూప ప్రాంశు, ఆ పేరుకి తగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు. ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, అప్పుడే ఉదయించినటువంటి సూర్యబింబము నుంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో మెరిసిపోతున్నటువంటి ఎర్రని జటలు చుట్టబడినటువంటి ఆ కొప్పు కలిగినటువంటి వాడు. గత రాగద్వేషు, రాగద్వేషములు లేనివాడు. నిర్మత్సరున్, ఏమాత్సర్యము లేనివాడు. అసలు వ్యాసుడన్న మాట ఎక్కడన్నా వాడారా? వ్యాసుడు లోకానికి తెలుసు, జనమేజయుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వ్యాసుడు జనమేజయుడి గుండెలో ఎలా ఉన్నాడో ఆ పద్యం చెప్తాడు. గురువుగారి పేరుతో అందరికీ తెలుసు. గురువుగారు నీకెలా తెలుసు? నీ గుండెలో గురువుగారు ఏమిటి? ఈ విషయంలో పర్వతం ఎలా చెలించకుండా ఉంటుందో గురువుని నమ్మిన శిష్యుడు అలాగే ఉండాలి. తన గురువు పట్ల అంత పూజ్య భావనతో ఉండాలి. శిష్యుడి గుండెలో గురువు అంటే పరబ్రహ్మమే, దైవమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే పరమబ్రహ్మనిధిన్ అంటూ మొదలుపెట్టారు. అటువంటి వ్యాసుడి వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. ఒక్క పద్యంలో అడిగాడండి. ఒక్క పద్యంలో ఎంత ఆర్తిని వెళ్ళబుచ్చాడో చూడండి. చేసిన యాగంలోంచి ఎంత ఆర్తి వచ్చిందో. జీవితంలో ఏదో సంఘటనల రూపంలో జీవితం గడిచిపోయినటువంటి వాడికి ఏ విచారణ ఉండదు. ఆలోచించుకోగలిగినటువంటి వాడు, విచారణ చేసుకోగలిగిన వాడిలో ఎంత పరిశీలన ఉంటుందో, ఎంత ఆర్తి ఉంటుందో, ఎంత తాపత్రయం ఉంటుందో జనమేజయుడి పద్యంలో అర్థమవుతుంది. దీనికి వేదవ్యాసుడు జవాబు చెప్పవలసి వచ్చింది. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తులనుండక వీగి పాండు ధృతరాష్ట్రనందను ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాగ భారత యుద్ధ ఉపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరింగు తెలియంగా నా నతియుండు నాకు సన్మునీంద్రవంద్య గొప్ప
మునుల చేత నమస్కరింపబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి వాడా, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు ఉండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్. పరమధర్మాత్ములు సమస్త శాస్త్రములు తెలిసిన మీరున్నారు. జనమేజయుడు వ్యాసుడిని అడుగుతున్నాడు. పరమధర్మాత్ముడైన భీష్మాచార్యుడున్నాడు, కురువృద్ధులున్నారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేశారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవడానికి దెబ్బలాడుకుంటే అది వేరు. అది ఎలా ఉంటుందంటే ఇదిగో గరుత్మంతుడు తినేసినటువంటి గజగజపాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ దెబ్బలాడుకోవడానికి అవకాశం లేకుండా విభజించి ఇచ్చేశారు. ఎవరు విభజించి ఇచ్చారు? పరమధర్మాత్ములు విభజించి ఇచ్చారు. కాబట్టి ఇంకా దెబ్బలాడుకోవడానికి ఏముంది? ఏముండదు. రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందములు ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి. వాళ్ళిద్దరికీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజుల్ని కూడా తీసుకుని ఆ దుర్యోధనుడు ఈ రాజుల్ని కూడా తీసుకుని పాండవులు కురుక్షేత్ర యుద్ధ భూమికి ఎందుకు వెళ్ళారు? మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు? వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు అంటే తాను మాట వినడం వల్ల ఎంత గట్టెక్కేశాడో లోపల గుర్తొస్తోంది. కాబట్టి అసలు ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే ఎందుకంత ప్రజాక్షయం అయిపోయింది? ఎందుకంతమంది చచ్చిపోయారు? భారత యుద్ధం అపార పరాక్రమం చేసిరి, మీ పంపు చెయ్యరేది. మీరు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వినలేరు? ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహం ఎలా పుట్టే? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది? వాళ్ళని ఎవరూ ఆపలేకపోయారా? దీని కల తెలంగు తెలియంగా అనతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. ఇవన్నీ నాకు తెలుసుకోవాలనుంది. కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా? ఎంత అంటే పెద్దల మాట విని ఉండి ఉంటే అన్నదొకటి జనమేజయుడిలోకి వచ్చిందా లేదా? జరిగిన సంఘటనల వల్ల చాలండి గట్టెక్కిపోయాడంటే జనమేజయుడి జీవితంలో. తెలియక తప్పు చేయడం తప్పు కాదు, తెలిసి ఉన్నవారు చెప్పినప్పుడు దిద్దుకోవడం గొప్ప. అది వచ్చేసింది జనమేజయుడికి. ఇది మా పూర్వీకులు ఎందుకు చేయలేదని వేస్తున్నాడు ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన వైశంపాయనుడి వంక చూసి అన్నాడు, నువ్వు చెప్పు అన్నాడు. ఏం అలా ఎందుకనాలి? ఆయన మహాభారత రచన చేసి కూర్చోపెట్టుకుని మొట్టమొదట తన శిష్యుడికి చెప్పాడు. సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని వీళ్ళని కూర్చోపెట్టుకుని చెప్పాడు. శిష్యులు గురువు దగ్గర వినడము అంటే ఎలా వినాలి? పరమ జాగ్రత్తతో వినవలసి ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం జారిపోతే వెళ్ళిపోతుందో అని అంత జాగ్రత్తగా విని ఉండి ఉంటే చదువుకోవలసిన పని లేదు. నువ్వు వెంటనే చెప్పగలిగి ఉండాలి భారతాన్ని. కాబట్టి గురువు మాట్లాడినా గురువు గారి పనుకున్న శిష్యుడు మాట్లాడుతున్నా ఇంకంతకన్నా అదృష్టమే ఉంది. గురువు గారు పక్కన కూర్చుని శిష్యుడిని మాట్లాడు అన్నారనుకోండి, శిష్యుడు మాట్లాడుతుంటే గురువు ఎంత పొంగిపోతారు. ఓ నేను చెప్పింది వీడు బాగా విన్నాడు, అందుకే ఇలా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి నువ్వు చెప్పు, భారతం చెప్పు జనమేజయుడికి. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించాలి. ఇక్కడి నుంచి భారతంలో శ్రోత వక్త మారుతున్నారు. ఇప్పటి వరకు ప్రవచనం చేసింది సౌతి, ఇప్పటి వరకు విన్నవాళ్ళు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు. ఇంకా ఇక్కడి నుంచి ప్రవచనం చేస్తున్నవాడు వైశంపాయనుడు, వింటున్నవాడు జనమేజయుడు, కూర్చున్నవాడు వేదవ్యాసుడు. అంటే మొదట ఎవరు చెప్పారని సౌతి చెప్తున్నట్టు ఈ సంఘటన సౌతి చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదట మహాభారతాన్ని వ్యాస సమక్షంలోనే ప్రవచనం చేసినటువంటి ఘనత వైశంపాయనుడికి దక్కింది. వైశంపాయనుడు భారతాన్ని ఏ కారణం వల్ల వ్యాసుడి యొక్క పాదాల దగ్గరే నిలబడి తడువుకోకుండా అంత గొప్పగా భారతాన్ని చెప్పగలిగాడు? ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు. ఏ కారణానికో తెలుసా అండి? తన గురించి ఒక్క పద్యం కూడా చెప్పకపోవడం వల్ల. ఇది భారతంలో పరమరహస్యం. ఇంత భారతాన్ని ప్రవచనం చేసినటువంటి వైశంపాయనుడు తన గురించి కానీ తన తల్లిదండ్రుల గురించి కానీ ఇంత భారతము చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని
ఎక్కడా చెప్పలేదు. ఆయన భారతం చెప్పే ముందు చేసిన పని ఏమిటంటే, గురువుగారు భారతం చెప్పు అనగానే వేదవ్యాసుడి పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, గురువర్యా మీరు ఆనతిచ్చారు అంటే కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడి గురించి చెప్పాడు తప్ప అసలు తన గొప్పతనం ఎక్కడా ఆయన మాట్లాడలేదు. వ్యాసుడికి నమస్కారం చేసి వ్యాసుడి గొప్పతనాన్ని, భారతం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్నంతటినీ చెప్పేశాడు. చెప్పేసి ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తే వివరణ చెయ్యాలి. వేదవ్యాసుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్యా ఈ వ్యాసుడు. ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు, ఈయనే పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు, ఈయనే వేద విభాగం చేశాడు. అటువంటి వ్యాస మహర్షి పనుపున నేను ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట. తన గురించి ఒక పద్యాన్ని వైశంపాయనుడు చెప్పలేదు. అంటే అసలు మహాభారత ప్రవచనాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. వైశంపాయనునికి అంత కీర్తి, శాశ్వతత్వము దేనివల్ల కలిగాయి? సొంతంగా ఏది చెప్పాలా, వ్యాసుడు చెప్పిందే చెప్పాడు. కానీ వ్యాసుడు చెప్పింది చెప్పడం వల్ల నేను ధన్యుండనుకుని చెప్పుకుని శాశ్వతుడైపోయాడు తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రవచనం చేసేటటువంటి వాడికి ఉండవలసిన ఏకైక అర్హత ఆ భగవంతుని యందు నిరతిశయమైన భక్తి, భగవత్ కథ రచన చేసినటువంటి ఋషి పాదముల యందు భక్తి. తన గురించి తెలియవలసిన అవసరం లేదు. భారతం మీద ప్రసంగాలు కోటేశ్వరరావు గారు చేస్తున్నారు అంటే కోటేశ్వరరావు గారి బయోడేటా ఏంటి అన్న విషయాన్ని మీరు చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు, అనవసరం. నేను వ్యాస హృదయాన్ని ఏమైనా చెప్పగలనా? వైశంపాయన హృదయాన్ని చెప్పగలనా? నేను నన్నయ్య గారి హృదయాన్ని ఏమైనా నేను చెప్పగలనా? అలా చెప్పగలిగితే, నేను పరమభక్తితో వాళ్ళకి నమస్కారం చేసి కూర్చోగలిగితే అదే నాకు భారతం చెప్పడానికి అర్హత. కాదు, తమ గొప్పతనాన్ని కోరుకోకుండా గురువుగారి యొక్క వైభవాన్ని మాత్రమే స్మరిస్తూ గురువుగారి కింకరుడిగా ఇది చెయ్యగలిగిన అదృష్టం నాకు పట్టిందని చేసిన శిష్యుడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు, వాడు తరిస్తాడు. తప్ప ఇది నేను చేస్తున్నాననేటటువంటి అహంకార స్పర్శ తగిలితే గురువు ఎంత గొప్పవాడైనా, గురువు పక్కన నువ్వు చేరినా నీవు ఆ అభ్యున్నతిని పూర్ణంగా పొందలేవు. ఇది వైశంపాయనుడు మనకి నిరూపించి చూపించాడు మహాభారతంలో. వైశంపాయనుడే అంత వినయంగా మాట్లాడితే, అంత భారతం చెప్పగలిగిన వాడు ఏ సభలో ఎక్కడ మీరు మీ బయోడేటా చెప్పుకుని మీ క్వాలిఫికేషన్లు, మీ గొప్పతనాలు, మీ బిరుదులు, మీ అక్కర్లేనితనాలు చెప్పుకుని అందుకు నేను భారతం చెప్తున్నానని మీరు చెప్పగలరా? నాకు చెప్పండి. ఇది ఏం చెప్పి వైశంపాయనుడు చెప్పాడు? అది చెప్పడానికి నువ్వు చదువుకున్న చదువా కారణం? ఒక్క నాటికి కాదు. ఏదైనా అనుగ్రహం అంటూ ఉంటే అది కేవలం పరదేవతానుగ్రహం, కృష్ణానుగ్రహం, వ్యాసానుగ్రహం, కవిత్రయం యొక్క అనుగ్రహం. ఆ భావన లోపల పెట్టుకుని చెప్పిన నాడు, ఆ భావనతో విన్ననాడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఆయన భారత కథని ప్రారంభం చేస్తున్నాడు. చేస్తూ అన్నాడు, వాసవ ప్రతిముండు వసువను నాకండు చేది భూనాదుండు శిష్ట లోక నుతకీర్తి మృగయా వినోదార్థమడలికి జని ఒక్క ముని జనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప జలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే. ఒకానొకప్పుడు వాసవ ప్రతిముండు వసువను నాకండు, ఇంద్రుడితో సమానమైనటువంటి బలాపరాక్రమములు కలిగినటువంటి రాజు వసువు అనబడేటటువంటి వాడు. ఆయన చేది భూనాథుండు, చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అందులో శిష్ట లోక నుత కీర్తి, లోకంలో ఉండేటటువంటి మంచివారి చేత కీర్తింపబడినవాడు. ఎవరు పడితే వాడు కీర్తించడం గొప్ప కాదు. లోకంలో మహాత్ములైన వారు, పెద్దలైన వారు, శిష్టులైనటువంటి వారు, అటువంటి వారు గుణములను కీర్తిస్తే షహబాష్ అనొక్క మాట అంటే తన జీవితానికి సార్థకత. కాబట్టి శిష్ట లోకనుత కీర్తి మృగయా వినోదార్థమడవికి జని ఆయన
మృగయా వినోదార్థము. ఆయన కూడా వేట నెపం మీద అడవికి వెళ్ళాడు. వెళ్ళి జంతువుల్ని వేటాడాడు. ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప తరుపుతున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి, ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల్ని చూశాడు. ఏముంటుంది ఆశ్రమంలో? ఏమీ ఉండదు. తాటాకుతో నీసినటువంటి కప్పు, లేదా ఆ జనుముతో నీసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికినటువంటి గోడలు. ఆ గోడ కూడా పూర్తిగా ఉండదు, పిట్టగోడంత మట్టి ఉంటుంది, మిగిలింది వెదురుతో ఉంటుంది. కర్రతో చేసినటువంటి ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసినటువంటి సంభారములు, ఇన్ని పువ్వులు, ఇన్ని పత్రాలు, కాస్త తేనె, 4 పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా ఏది అక్కడ భోగ వస్తువు అన్నది ఏది ఉండదు. మనం లోకంలో ఇది ఉంటే మనకి సుఖంగా ఉంటుందని మనం ఏమనుకుంటామో అవేమీ అక్కడ ఉండవు. ఎన్ని ఉన్నా సుఖశాంతులు లేని మనం ఉంటాం, ఇవేవీ లేకుండా శాంతిగా ఆయన ఉంటాడు. అంతే తేడా. అందుకే అన్నీ ఉన్నవాడు శాంతి కోసం అక్కడికి వెళ్తుంటాడు. కాబట్టి ఇప్పుడు రాజుకి నిర్వేదం ఎందుకు కలిగింది? ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్పదలుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే అనవలసిన అవసరం ఏంటి? రాజు చూసి అనుకున్నాడు, ఒరే, చేది రాజ్యాన్ని పరిపాలించాను, ఇంద్రుడితో సమానం అనిపించుకున్నాను, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాణ్ణి, కానీ ఏమిటి నేను సాధించింది? అంతఃపురంలో ఉన్నాను, చలువరాతి మేడల్లో తిరిగాను, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాను, కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే, ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే. ఈయనో పరమేశ్వరుణ్ణొక్కడిని నమ్ముకుని ఇంత తేనె, 4 పళ్ళు, ఇన్ని పువ్వులు, ఇంత పత్రి పెట్టుకుని హాయిగా ఈ కుటీరంలో, ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. నేను రాజదండం పట్టు కూర్చుంటే నా చాట్న కొట్టుకుంటున్నారు అందరూ. ఈయన అలా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే సహజంగా జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి ఈయన తపప్రభావానికి. ఇది కదురా అసలు మనిషి శాంతిగా బతకడం అంటే. ఇది ఏమిటి నేను పొందింది ఆ రాసరికంలో, ఏమిటి నేను పొందింది ఆ ఐశ్వర్యంలో? వద్దు అని ఇది నిర్వేదం. అయ్యో, నేను చేసింది నాకు దేనికి పనికొచ్చిందన్న భావన కలిగి ఆయన కూడా సైన్యాన్ని దూరంగా పెట్టేసి ఆ అస్త్రాలు శస్త్రాలు తీసి అవతల పారేసి చిచి వీటి గొడవ ఇంకొద్దని ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. చాలా చిత్రమైన విషయం కదండి. మార్పు రావడాన్ని మాట్లాడుతోంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. జనమేజయుడు మార్పు దగ్గర మొదలుపెట్టి మార్పు రావడాన్నే మాట్లాడుతోంది. ఇంకా ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరగణములతో వచ్చాడంటే దేవతాగణములతో కూడినటువంటి వాడై ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒకదాన్ని ఆయన దగ్గర పెట్టాడు. ఉన్నవి కాక కొత్తవి చేర్చాడు. చూడండి, అది విచిత్రం. ఇచ్చి అన్నాడు, నీవు నాకు సఖుడవు, ఇక నుంచి కేవలం భూమి మీద గొప్పతనం కాదు, ఈ విమానంలో నువ్వు స్వర్గలోకానికి వస్తుంది. కాసేపు నా దగ్గర 2-3 రోజులు ఉంటుండు, వెళ్ళిపోతావు. ఇప్పుడు పెదవులతో పిలవడం ఒక ఎత్తు, గుండెతో పిలవడం ఒక ఎత్తు. ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అనడం వేరు, మీరు ఎలా అయినా ఖాళీ చేసుకుని మా ఇంట్లో 2 రోజులు ఉండేటట్టుగా రండి అనడం వేరు కాదు. మా ఊరు వస్తే రండి అన్నప్పుడే అర్థమైపోయింది. మన పని మీద ఏమైనా పెడితే ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాలి, ఉంటే ఉంటాడు నాకు తెలియదు. మీరు ప్రయత్నపూర్వకంగా మా ఇంటికి రండి 2 రోజులు, ఈ ఊళ్ళో 2 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళాలి మీరు, తప్పదు అన్నాడు అనుకోండి, గుండెలతో పిలుస్తున్నాడని గుర్తు కదండి. కాబట్టి ఇంద్రుడు ఈయన పొందిన శాంతికి మిచ్చి ఇవన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకా శాంతి ఉంటుందా? ఇంకా కొత్త అల్లర్లు ప్రారంభమవుతాయా? కొత్త అల్లరే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు బాహ్యంలో గొప్ప వైభవాన్ని కృపచేస్తున్నాడు. ఒక దివ్య విమానాన్ని ఇచ్చి ఏదో మీరు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి స్వర్గలోకంలో కాసేపు కూర్చుని ఉండండి అంటే ఎలా పెడతాడు? ఒక దివ్య విమానం ఇచ్చాడు. ఈ విమానంలో స్వర్గలోకానికి వచ్చేస్తే 2-3 రోజులు మా దగ్గర ఉండి సంతోషంగా గడిపి వెడుతుందిగా. అంతేకాదు, నీకు ఈ మణి సువర్ణ విమానంతో పాటుగా
నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను. ఇక నీకు కొత్త దేదీప్యమానమై దివ్యత్వముతో కూడినటువంటి శరీరమును పొంది ఉంటావు. వారని పద్మాలతో కూడినటువంటి మాల ఒకటి నీకు ఇస్తున్నాను. అది వేసుకుని ఉంటే నీకు శత్రువులైనటువంటి రాజులు నీ మీద విడిచిపెట్టేటటువంటి బాణములు అసలు నీ శరీరానికి వచ్చి తగలవు. అది నిన్ను అలా కాపాడుతుంటుంది. ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు. అలాగే అవి ఎప్పుడు గుబాళిస్తూ ఉంటాయి. అటువంటి మాల ఇస్తున్నాను. దీనితో పాటుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడానికి నీకు వేణు ఎష్టిని కూడా ఇస్తున్నాను. అంటే ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను. అది ఒక దివ్యమైన వెదురు కర్ర. ఆ కర్ర నువ్వు చేత్తో పట్టుకుంటే దుష్టులను శిక్షించగలవు, శిష్టులను రక్షించగలవు. కాబట్టి ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు చక్కగా సంతోషంగా కాలం గడుపు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు ఏ సంవత్సరంలో ఏ తిథి నాడు తనకి ఇవన్నీ ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథి నాడు ఒక ఉత్సవం చేస్తుండేవాడు. ఈ మాలని, ఈ విమానాన్ని, ఈ వేణుయస్తిని ఇవన్నీ నాకు ఇంద్రుడు కృప చేసిన రోజు అని ఇంద్రోత్సవము అని పేరు పెట్టి ఇంద్రపరంగా ఒక ఉత్సవం చేస్తుండేవాడు. ఘనముగ అయి ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధియగున్. ఈయన్ని చూసి ఈ ఇంద్రోత్సవాన్ని పక్కనున్న రాజులు కూడా ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి, పరమశివుణ్ణి ఉద్దేశించి ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఈ ఇంద్రోత్సవం ఎవరు చేస్తారో అటువంటి రాజులందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది, సంతతి వృద్ధిలోకి వస్తారు. అనవరతము ఎప్పుడూ కూడా వాళ్ళు పరిపాలించేటటువంటి భూమి మీద ఉన్న ప్రజలు సుఖశాంతులను పొందుతారు. అంటే ఆ ఇంద్రోత్సవము కృతజ్ఞతా పురస్సరంగా చేసిన రాజులకి శివానుగ్రహంగా, ఇంద్రానుగ్రహంగా అవి ఉన్నవాడు ఏది పొందుతున్నాడో అటువంటివి ఉత్సవం చేసిన వాడు కూడా పొందగలుగుతున్నాడు. కాబట్టి అందరూ ఆ ఉత్సవం చేసి సంతోషంగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరంతో ఈ వసువుకి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనబడేటటువంటి 5 కుమారులు జన్మించారు. చాలా సంతోషంగా ఉన్నారు. 5 కొడుకులు పుట్టారు. పరమ సంతోషంగా ఉన్నాడు. ఇంద్రోత్సవం చేస్తున్నాడు. పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచిపోతోంది. ఈ కాలం గడిచిపోతున్నటువంటి రోజులలోనే ఒక చిత్రమైనటువంటి సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో శుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణంగా రాజుల యొక్క కోటకి చాలా దగ్గరలో ఎప్పుడు ఏదో ఒక నదీ ప్రవాహం వెడుతూ ఉంటుంది. కందకాల్లో నీటిని నింపడానికి, కోటలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి నీరు దొరకడానికి వాళ్ళు ఎప్పుడు నీటి ఒడ్డునే కోట కడతారు. కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనబడేటటువంటి నది ప్రవహిస్తుంది. నదిని స్త్రీవాచకంతో చెప్తారు, సముద్రాన్ని పుంవాచకంతో చెప్తారు. అందుకే నదులన్నీ సముద్రుణ్ణి చేరుతాయి. సముద్రుణ్ణి భర్తగా చెప్తారు, నదుల్ని పత్నులుగా చెప్తారు. ఈ శుక్తిమతి అనేటటువంటి నది ప్రవాహం వెడుతున్నప్పుడు ఆవిడ అందకందాలు చూసిందో పర్వతం. ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అంటే ఏమన్నా అలా ఉంటుందా లోకంలో అని మీరు అనుకోకూడదు. జీవుడు అని ఒకడు ఉంటాడు. ఇప్పుడు నేను అన్నప్పుడు జీవుడు ఒకడు ఉంటాడు అనుభవించడానికి. అసలు యథార్థమునకు జీవుడు అనుభవించడానికే సుఖ దుఃఖాలు ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడంటే పాపం తీయాలి, పుణ్యం తీసేయాలి. ఈ రెండు ఎలా తీసేయాలి? దీన్ని దాన్ని ఇస్తాడు, ఈ శరీరాన్ని ఇస్తాడు. ఇచ్చి జీవుని ఇందులో పెడతాడు. పెడితే ఈ మోకాలు నొప్పి పెట్టింది అనుకోండి, ఏమిటోనండి మోకాలు నొప్పి అని జీవుడు ఎవరి మోకాల మీదో కిందటి జన్మలో కొట్టినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటాడు. ఇది ఉంది కాబట్టి అందరూ రోహిణీ కార్తీలో విలవిల్లాడిపోతుంటే ఈయనొక్కడు ఏసీలో కూర్చుంటాడు. అప్పుడు సుఖం పేరుతో ఇది సంతోషిస్తుంటుంది, పుణ్యాన్ని అలా తీసేస్తాడు. ఇప్పుడు ఏం పోతున్నట్లది మీరు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. సుఖం అనుభవిస్తే పుణ్యం పోతోంది, దుఃఖం అనుభవిస్తే పాపం పోతోంది. ఈ 2 అనుభవాలకి ఇదే కావాలి. ఇప్పుడు ఈ రెండిటి కోసం ఇది ఇచ్చి దీనిలో జీవుణ్ణి కూర్చోబెడతాడు. ఈ జీవుడు కనబడుతున్నాడా? ఇదే కనబడుతూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ నొప్పి చేత జీవుడు బాధపడుతున్నాడు అన్నాం. ఇది నొప్పెడుతోందండి మోకాలంటాం కదండి. జీవుడు ఒకడు ఉంటాడు. వీళ్ళు జీవస్థాయిలో మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి.
అందుకని కోలాహలమన్న పర్వతానికి ఈ శుక్తిమతి అన్న నది నచ్చింది. నచ్చి ఆయన అమాంత కోలాహలం అనేటటువంటి పర్వతం లేచొచ్చి ఈ శుక్తిమతి అనేటటువంటి నదీ ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది.